హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు చూపిస్తాను. టేస్టీ మెంతిపప్పు. ఇప్పుడు నూనె వేసి గిన్నెలో ఆవాలు వేసి కొంచెం జీలకర్ర, మెంతులు, ధనియాలు, తెల్లగడ్డ, కరివేపాకు, ఆనియన్ వేసేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి తుంచేసి ఎండుమిరపాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు వేయాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకున్నాను. 2 మినిట్స్ అట్లా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా 2 మినిట్స్ ఆయిల్లో వేసుకున్నాకుంటే కందిపప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసి వాటర్ వేసేసి మెత్తగా ఉడికించాలి. ఉడికించినాక మళ్ళీ కొంచెం చింతపండు వేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను పప్పు ఉడికింది మెత్తగా దీంట్లో కొంచెం చింతపండు వేస్తాను. ఇంకా 2 మినిట్స్ ఇచ్చేసి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు నేను వాటర్ అంతా కొంచేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపడా కొంచెం కాదు సాల్ట్ వేసేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎంటేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉంచుకున్న నీళ్ళు కూడా వేసేసి కలిపేసుకోవాలి. టేస్టీ రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు మీరు కూడా చేసుకొని ఆవకాయ నెయ్యి వేసుకొని హ్యాపీగా తినండి. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.